తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించబోమంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏ స్థాయిలో చేశారు సార్? అంటే ఎంతమంది పోలింగ్ స్టాఫ్ అనేది ఏదైతే కౌంటింగ్ సంబంధించి వినియోగించుకోబోతున్నారు స్టాఫ్? సో మన జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 7 పార్లమెంట్ సెగ్మెంట్, ఈచ్ ఒక కౌంటింగ్ హాల్ 14 ఉంటాయండి, 7x2. దెన్ ఒక పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్, ఒకటి తిరుపతి అసెంబ్లీ, 16 కౌంటింగ్ హాల్స్ టోటల్ ఉంటాయి. 16 కౌంటింగ్ హాల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతాము 8 గంటలకి. దాన్ని అకార్డింగ్లీ బై 3, 4, 5 ఆ టైంలో పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో 14 టేబుల్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ చంద్రగిరి, అక్కడ 20 టేబుల్ పెట్టడం జరిగింది, నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల. సో బేస్డ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉండాలి, ఒక గ్రూప్ డి ఎంప్లాయీ ఉండాలి. ఇది కలిపి దాదాపుగా 1180 మంది కౌంటింగ్ ప్రక్రియలో డైరెక్ట్గా ఈవీఎం పోస్టల్ బెల్ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏఆర్ఓస్, తర్వాత గ్రూప్ డి ఎంప్లాయీస్ ఇంకా చాలామంది ఉంటారు. కలిపి దాదాపుగా 1000 మంది ఉంటారు. సో దాదాపుగా 2500 మెంబర్స్ ఓన్లీ కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ హాల్లో ఉంటారు. దెన్ మనకి ఏజెంట్స్ ఉంటారండి, దాదాపుగా 800-900 మెంబర్స్ ఏజెంట్ ఉంటారు. దెన్ పోలీస్ బందోబస్తు చాలామంది ఉంటారండి, ఆల్మోస్ట్ 3000-4000 మెంబర్స్ ఉంటారు త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్. సో ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అంటే సార్, అంటే తొలిగా పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా లెక్కిస్తారు, దాని తర్వాత ఈవీఎం సంబంధించి స్టార్ట్ అవుతుంది. అంటే తొలి ఫలితం జిల్లాలో ఏ నియోజకవర్గానికి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది సార్? అన్ని కాన్స్టిట్యున్సీలో పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి స్టార్ట్ చేస్తే అది ట్రెండ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ట్రెండ్ మనకి ఫస్ట్ రౌండ్ అది కూడా దాదాపుగా 9-9:30 మధ్యలో అవుతుంది. 8:30కి ఈవీఎం సియు కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. ఈవీఎం కౌంటింగ్ ఈచ్ రౌండ్ అప్రాక్సిమేట్గా 20-25 మినిట్స్ పడుతుంది. సో బై 9 o'clock రియల్ అంటే ఈవీఎం రిజల్ట్ ఫస్ట్ మనకి లేటెస్ట్ బై 9 o'clock ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి మనకి తెలుస్తుంది. డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ పోలింగ్ స్టేషన్స్ 20 నుంచి 22 రౌండ్స్ మనకి జరుగుతాయి. అందులో మ్యాక్సిమం 22 రౌండ్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, కొన్నిలో 20 రౌండ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు 9 o'clock నుంచి ట్రెండ్ మనకి ప్రజలకి తెలిసిపోతాయి, క్యాండిడేట్స్ అందరూ కూడా చూసుకుంటారు. అండ్ దెన్ బై 3-4 o'clock దాకా కౌంటింగ్ దాదాపుగా రిజల్ట్ ఫైనల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. దాదాపు 1050 మందికి పైగా కూడా పోలింగ్ స్టాఫ్ అనేది కౌంటింగ్ సంబంధించి కూడా పాల్గొనబోతున్నారు. దాదాపు 20 నుంచి 22 టేబుల్లుగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా వినియోగించుకోబోతున్నాం. అత్యంత శాంతియుత వాతావరణంలో ఇటు కౌంటింగ్ జరగాలి, బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా అదే స్థాయిలో ఉండే విధంగా కూడా భద్రతా చర్యలు అనేది కూడా తీసుకున్నామన్నారు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్. కెమెరా పర్సన్ చెంచైతు కార్తిక్ ఎన్టీవీ తిరుపతి.